హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి మండే ఆఫ్టర్నూన్ లంచ్‌లోకి అయితే నేనైతే ఆనపకాయ పాల ఇగురైతే చేశానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నోట్లో పెట్టుకుంటే కమ్మగా టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. నా స్టైల్‌లో నేను ఎలా చేశాననేది వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాము. ఆనపకాయ అంటేనే అమృతదూరం పరిగెడుతూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళకి ఆనపకాయ కూరలో పాలు పోసి ఇగురు చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. వేడి వేడిగా తిన్నారంటే కమ్మగా కడుపులో అయితే చాలా లైట్ వెయిట్‌గా అయితే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. అంత బావుంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను తినేదాన్ని కాదు. ఈ మధ్య కాలంలో ఇలాగా ఆనపకాయలో ఇలా ఇగురు చేసినప్పుడు పాలు పోసి చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే చాలా ఇష్టంగా తింటాను. మ్యారేజ్ కాకముందు నాకు ఆనపకాయన్నా, పొట్లకాయన్నా, దోసకాయన్నా, బీరకాయన్నా చాలా ఇరిటేషన్ అండి. అవంటే నాకసలు నచ్చేవి కాదు. ఆ కూర చేసిన రోజైతే నేనైతే పస్తుండేదాన్ని. ఏదో పచ్చడేసుకొని అయితే తినేసేదాన్ని. అస్సలు తినేదాన్ని కాదు. అలాంటి నేను ఇలా నేను చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఇష్టంగా అయితే తింటున్నాను. ప్రతి కూరగాయలో చాలా విటమిన్స్ ఉంటాయండి. మనం తెలియకుండానే వాటిని మనమైతే స్కిప్ చేస్తూ ఉంటాము. ఈ ఆనపకాయలు ఎక్కువగా మనకి ఈ చలికాలంలోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి. ఇంకా ఈ చలికాలంలో దొరికినప్పుడు ఇలాగా మనం ఆనపకాయ పులుసు కానీ, ఆనపకాయ ఇగురు కానీ, ఆనపకాయ దప్పలం కానీ చేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. నేను ఎక్కువగా ఆనపకాయతో దప్పలం చేస్తాను. ఈసారి చిన్న కాయ అండి లేత ఆనపకాయ అయితే తెచ్చారు మా హస్బెండ్ అయితే. నేను అందుకే ఇగురైతే చేశాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. నాకు మ్యారేజ్ కాకముందు మా అమ్మ పాలు పోసి వండిందంటే నేనైతే చాలా చిరాకొచ్చేదండి. పాలు పోసి ఎందుకు వండావనేసి మా అమ్మ మీద గొడవ చేసేదాన్ని. ఇప్పుడు అలాంటిది నేనే పాలు పోసైతే వండి మా పిల్లలకైతే పెడుతున్నాను. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కోసారి నాకు. ఆనపకాయ తినని వాళ్ళకి ఇలా ఆనపకాయ ఇగురులో పాలు పోసి వండి పెట్టండి. ఆనపకాయ వద్దు అన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది మాత్రం నాది గ్యారంటీ. ఎందుకంటే నేను ఒకప్పుడు తినేదాన్ని కాదు. ఇప్పుడు తింటున్నాను. కర్రీ కోసమైతే స్టవ్ మీదైతే కళాయి పెట్టుకోవాలి. అందులోకైతే 50 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. అందులోకి తాలింపు దినుసులైతే వేసుకోవాలి. దినుసులైతే మంచిగా వేపుకోవాలి. వేగిన తర్వాత అందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలైతే వేసుకోవాలి. నేనైతే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకు కారం అనేది పచ్చిమిరపకాయలతోనే సరిపోతుంది. మనం ఎటువంటి కారం కూడా యూజ్ చేయమనమాట. కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత చిటికెడైతే ఇంగువైతే వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే ఫుడ్ డైజెషన్ అనేది మంచిగా అవుతుందండి. అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలైతే త్వరగా మగ్గుతాయండి. ఉల్లిపాయ ముక్కలైతే మంచిగా మగ్గినాయి. అందులోకి కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలైతే వేసుకోవాలి. నేనైతే సన్నగా కట్ చేసుకున్నానండి. ఆనపకాయ ముక్కలు వేసుకొని తిప్పుకొని ఒక 10 నిమిషాలు అయితే ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇష్టం ఉన్న వాళ్ళు దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేనైతే వేయలేదండి. ఎందుకంటే పాలు పోస్తాను కదా! నేను అందుకే వెల్లుల్లి అయితే వేయలేదు. ఇష్టం ఉంటే వెల్లుల్లి కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇప్పుడైతే ఆనపకాయల ముక్కలైతే మగ్గేటప్పుడు అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలి. ఆ వాటర్‌తోనే మనకు ఆనపకాయ ముక్కలనేవి ఉడకాలండి. టేస్ట్ అప్పుడు బావుంటుంది. నెక్స్ట్ టైమ్ అయితే ఆనపకాయ దప్పలం అయితే చేసి చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. కాకపోతే ఈసారి చిన్న ఆనపకాయ తీసుకొచ్చారని నేను ఇగురైతే చేశాను. నెక్స్ట్ టైమ్ అయితే దప్పలం చేసి చూపిస్తాను. అది కూడా చాలా అంటే చాలా బావుంటుందండి. ఇక్కడైతే మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలైతే మగ్గించుకుందాము. ఈ లోపైతే మనకు వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ రిలీజ్ అయిన తర్వాత అందులో మనకు ఆనపకాయ అనేది చాలా మట్టుకైతే ఉడుకుతుందండి. అలా ఉడక్కపోతే మాత్రం కొంచెం లైట్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. చూసారు కదా! ఆనపకాయలో వాటర్ అయితే రిలీజ్ అయిందండి. వాటర్ ఎక్కువగా రిలీజ్ ఏమి అవ్వలేదు. నేనైతే కొంచెం లైట్‌గా వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే ఆనపకాయ ముక్కలు మెత్తగా ఉడికితేనే మనకి పాలు పోసినప్పుడు టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడైతే మంచిగా ఉడికించుకుంటాను. కొంచెం వాటర్ అయితే యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కర్రీ అయితే ఈ స్టేజ్‌లో ఉంటుంది. ఒకసారి అయితే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేశాను కాబట్టి కారం అయితే సరిపోతుందండి. లైట్‌గా సాల్ట్ అయితే చాల్లేదు. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను. సాల్ట్ వేసుకొని 2 నిమిషాలైతే బాగా మగ్గనిస్తానండి. ఆనపకాయ ముక్కలనేవి మెత్తగా అవ్వాలి. మెత్తగా అయిన తర్వాతే మనం పాలనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది.
ఆనపకాయ అయితే మంచిగా ఉడికిందండి. అందులోకైతే 1 గ్లాస్ అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం మిల్క్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. పాలు ఎక్కువగా వేసుకుంటే ఆనపకాయ పాలెగురైతే టేస్ట్ చాలా బావుంటుందండి. పాలు వేసుకున్న తర్వాత కర్రీనైతే ఒక 5, 10 నిమిషాల్లో అయితే పాలల్లో అయితే ఉడకనివ్వాలి. అప్పుడే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలా ఆనపకాయ కాదండి, పొట్లకాయ కానీ, బీరకాయ కానీ పాలు పోసి వండుకుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. మామూలుగా తినని వాళ్ళకి ఇలాగ పాలు పోసి వండి పెట్టండి. ఇగురు చాలా అంటే చాలా బావుంటుందండి. ఎక్కువ స్పైసీగా ఉండకూడదండి. చక్కగా స్మూత్‌గా తింటే చాలా స్మూత్‌గా ఉండాలి. అప్పుడే టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. యమ్మీ యమ్మీగా వేడి వేడి ఆనపకాయ పాలెగురైతే రెడీ అయిందండి. ఇది వేడి వేడి అన్నంలో తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా బావుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. టేస్ట్ అంత బావుంటుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.